గొడవ రెండు పక్షాల మధ్య, దెబ్బలు తింటున్నది మాత్రం మూడో పక్షం. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచంలోని అనేక దేశాల పరిస్థితి అలాగే తయారైంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడగా భారత్లో దాని ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. 11 రోజుల వ్యవధిలో 4 సార్లు చమురు ధరలు పెరిగాయి. అయితే ఈ పెరుగుదల ఇంతటితో ఆగే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. సామాన్యుడిపై మరింత భారం పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పెరుగుదల భారీగా ఉండవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే నిత్యావసరాలు సహా అనేక వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మరి ధరలు ఇలాగే పెరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? మూడు నెలల క్రితం పశ్చిమాసియాలో మొదలైన యుద్ధంపై చర్చలు కొలిక్కి వచ్చాయని, రేపో మాపో ఉద్రిక్తతలు చల్లారిపోతున్నాయని ఓవైపు వార్తలు వస్తున్నాయి. చల్లారిపోవడం మాటేమో గాని భారత్లో మాత్రం పెట్రో మంటలు రేగుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి భారత్కు చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తోంది. హర్ముజ్ మూసివేతతో ప్రపంచ చమురు ధరలు పెరిగినా ఆరంభంలో భారత్లో ధరలు పెంచకుండా ఆగిన దేశీయ చమురు కంపెనీలు ఇప్పుడు క్రమంగా సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. 11 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెరిగాయి. మొత్తంగా పెట్రోల్ పై ₹8.02, డీజిల్ పై ₹7.91 భారం పడింది. ఇటీవల పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఈ పెంపుతోనే ఓవైపు ఆందోళన వ్యక్తమవుతుండగా పరిస్థితులు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో సామాన్యుడిపై మరింత భారం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అంచనా వేయడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతూ వచ్చాయి. యుద్ధానికి ముందు బ్యారెల్ చమురు ధర $70 ఉండగా ఆ తర్వాత ఒక దశలో $140 వరకు, అంటే రెట్టింపు స్థాయికి వెళ్లింది. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర $97 ఉన్నా పెరిగిన ధరలను ఆరంభంలో దేశీయ చమురు కంపెనీలు సామాన్యుల వైపు మళ్లించలేదు. ప్రపంచ చమురు ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పొరేషన్లో నెలకు ₹30,000 కోట్ల నష్టం మోస్తున్నట్లు అధికారిక వర్గాలే వెల్లడించాయి. వాస్తవంగా ఆ నష్టం ₹62,500 కోట్లకు చేరేది. కానీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ₹10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో కొంత భారం తగ్గింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడే ఈ 3 సంస్థల నష్టాలు ₹120,000 కోట్లు ఉన్నాయి. ఆ నష్టాలు పూడ్చుకోవడానికే చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఇంత పెంచుతున్నా ఆ నష్టాలు ఇంకా పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. అంటే వాటిని పూడ్చుకోవడానికి రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచడానికే ఆస్కారం ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు ఎక్కువే ఉన్నా అది ఎంత మేరకు పెరగవచ్చనే విషయమై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ పై ₹38, లీటర్ డీజిల్ పై ₹13 చొప్పున నష్టాలు భరిస్తున్నట్లు చమురు కంపెనీలు వెల్లడించాయి. పాత నష్టాలు భర్తీ చేసుకోవడంతో పాటు ఇన్పుట్ కాస్ట్, రీటైల్ అమ్మకాల మధ్య అంతరాన్ని తగ్గించుకోవడానికి ఒక్క పెట్రోల్ పైనే లీటరుకు కనీసం ₹20 పెరిగితేనే చమురు కంపెనీలకు ఎంతో కొంత ఊరట కలుగుతుంది. మరి చమురు కంపెనీలు అంత మొత్తం పెంచే సాహసం చేస్తాయా? అందుకు ప్రభుత్వం అంగీకరిస్తుందా? సామాన్యులు అంత పెనుభారం మోస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆ స్థాయిలో కాకున్నా ఎంతో కొంత మాత్రం పెంచక తప్పని పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక్కసారి పెద్ద మొత్తంలో భారం మోపకున్నా క్రమక్రమంగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలను బట్టి కూడా ఈ ధర వ్యత్యాసం అనేది మారుతూ ఉంటుంది. సో మేము అనుకుంటుంది ఏంటంటే ₹20, ₹20 పెంచుతారని మేమైతే అనుకోవట్లేదు. ఏదేమైనా ఇప్పుడు దాదాపు సుమారుగా ₹8 పెరిగింది. ₹8కు ఇంకొక ₹7-8 పెరిగిద్ది. అంతకన్నా దేశవ్యాప్తంగా ఉన్న మన కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది అనేది మేము అనుకుంటున్నమాట. ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు కొంత దీన్ని భరించే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నాం. ఏదేమైనా ఇంకొక ₹7-8 మ్యాక్సిమం ₹10 మించి మాత్రం పెరగదని మాత్రం భావిస్తున్నాం.
ఇప్పటికీ దేశంలో 2 సార్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ధరల పెరుగుదల ఈ రెండింటితోనే ఆగిపోతుందా? దీనికి సమాధానం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం డీజిల్. దీని వినియోగం 40% ఉంది. ట్రక్కులు, బస్సులు, వ్యవసాయ పంపులు, జనరేటర్లు, పారిశ్రామిక రవాణా వ్యవస్థలకు డీజిల్ మూలం. అంటే డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. అవి పెరిగితే అందులో సరఫరా చేసే సరుకుల ధరలు పెరుగుతాయి. అంటే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, సిమెంట్, ఉక్కు వంటి ధరలు అధికమవుతాయి. వేసవి వల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీనికి డీజిల్ ధరల పెంపు కూడా తోడైతే వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కూరగాయలు సహా ఇతర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. ప్రయాణాలు కూడా భారం కానున్నాయి. ప్రైవేటు వాహనదారులు ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. ధరలు పెరుగుతాయండి. ఇందులో పెరగవంటదానికి ఏమీ లేదు. ఇప్పుడు షార్ట్ డిస్టెన్స్ మాత్రం ఇమీడియట్గా ఎఫెక్ట్ అయినాయి. ఆల్రెడీ ఇప్పుడే కొద్దిగా 200-100 రూపాయలు ఒక్కొక్క డిస్టెన్స్కి రేట్లు పెరిగినాయి. కాకపోతే 100-200 వల్ల వినియోగదారులకు అంత పెద్ద ఎఫెక్ట్ ఏం కనపడదు. కానీ ఇంకోసారి ఇంకో 10 రూపాయలు కానీ మాత్రం పెరిగితే అన్నీ మొత్తం ఉప్పులు పప్పులు కాడి నుంచి ఆఖరికి టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లు అన్ని రేట్లు అన్ని ట్రాన్స్పోర్ట్కి, లాజిస్టిక్స్కి అంతా అనుబంధంగా ఉన్నాయి. కాబట్టి ఆ లాజిస్టిక్ రిలేటెడ్ అన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రేట్లు కూడా మళ్ళీ విపరీతంగా పెరుగుతాయి. ఈ లాజిస్టిక్ కాస్ట్ పెరగడం వల్ల అన్ని రంగాల మీద, అన్ని వస్తువుల మీద పడతాయి. ఇక అది నిత్యావసర వస్తువా లేకపోతే అదే ఇదైనా కాదు, అన్ని వస్తువుల మీద, అన్ని రకాలైన గూడ్స్ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. గ్యాస్ ధరల పెంపుతో ఇప్పటికే హోటళ్లలో అల్పాహారం, భోజనం ధరల పెరుగుదలతో ప్రజల జీవన వ్యయం పెరిగింది. ఈ భారాన్ని మోయలేక సతమతమవుతూ ఉంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తోడయ్యాయి. ఇది దేశ పారిశ్రామిక రంగంపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అనేక పరిశ్రమలకు పెట్రోల్, డీజిల్ ఆధారం. వీటి ధరలు పెరిగితే ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. ధరల పెంపు వల్ల పరిశ్రమల నడపడం యాజమాన్యాలకు కష్టతరంగా మారుతుంది. అది వాటి ఆర్థిక పరిస్థితిపైన, అంతిమంగా అందులో పనిచేసే ఉద్యోగులపైన ప్రభావం చూపిస్తుంది. ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు అవసరమయ్యే వ్యవసాయ రంగంపైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇలా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల ముప్పేట దాడి అన్నట్లు మారింది పరిస్థితి. నిత్యావసర వస్తువులను కొంచెం మనం డైలీ ఏదైతే మనకు అత్యవసరమో దాన్నే వాడుకొని లగ్జరీస్ని తగ్గించుకొని మనం కానీ ఉంటే ఈ క్రైటీరియా నుంచి మనం అచీవ్ అవుతామండి. కరోనా దాన్నే మనం జయించాము, ఇది కూడా జయించుతాము. కాకపోతే అందరం కూడా గట్టిగా ప్రేర్ చేయాలి, యుద్ధాలను ఆపమని చెప్పి అనుకోవాలి. అమెరికా ఎప్పుడు చూడండి, అమెరికా ఏదో ఒక దాంతో యుద్ధం చేస్తూనే ఉంటుంది ఇండైరెక్ట్గా. అంటే దాని డాలర్ని కానీ దాన్ని ఎప్పుడు కూడా డాలర్ రేటు పెంచుకోవడం కోసం అమెరికా ఏ రోజు కూడా యుద్ధాన్ని ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ యుద్ధం చేస్తుంది దాని డాలర్ రేట్ని పెంచుకోవడం కోసం. అందుకు మనం కూడా కొంచెం అందరూ రియలైజ్ అయితే కనుక మన ఆర్థిక పరిస్థితులు కూడా అందరికీ మెరుగుపడతాయండి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అది దేశ ఆర్థిక పరిస్థితిపైన ప్రభావం చూపుతుంది. ధరల పెరుగుదల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మార్కెట్లోకి, ప్రభుత్వ ఖజానాలోకి వచ్చే నగదు చలామణి పరిమాణం తగ్గిపోతుంది. ఆర్థిక నిపుణులు కూడా దేశ ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశానికి ద్రవ్యోల్బణం ముప్పు తప్పదని, అది తప్పించుకోలేని స్థాయిలో ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. వారి అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆఖరుకు ఆర్బీఐ అంచనా వేసిన దానికంటే ఎక్కువే ఉండనుందని తెలిసింది. ఇంధన ధరలు 10% పెరిగినా వచ్చే 3-4 నెలల్లో ప్రధాన ద్రవ్యోల్బణం 0.3% నుంచి 0.4% పెరిగే సూచనలు ఉన్నాయి. ఆహార ద్రవ్యోల్బణంపైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం పెట్రోల్ ధరలు 4వసారి పెంచింది. దీనివల్ల సామాన్య ప్రజలకు అయితే ఎట్లాగూ ద్రవ్యోల్బణం అనేది పెరగబోతూ ఉంది. కానీ ఇది 4 సార్లు పెరగడానికి కారణం పక్క అందరికీ తెలిసినా సరే, ఏది మన పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల పెరుగుతుందని తెలిసినా కానీ తట్టుకోవడం మాత్రం అంత ఈజీగా లేదు. ఇది ఎంతవరకు దారితీస్తుంది, ఇంకా ఎన్నిసార్లు జరగవచ్చు అంటే మాత్రం ఇంకా జరగచ్చు ప్రభుత్వానికి. ఎందుకంటే లీటర్కి 30 రూపాయల వరకు నష్టం వచ్చింది. అండ్ మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలన్నిటికి కూడా ఆల్రెడీ 1,00,000 కోట్ల వరకు నష్టాలు ఈ 2.5 నెలల్లో భరిస్తూ ఉన్నాయి. భారత్లో ఇంతటి సంక్షోభానికి కారణమైన యుద్ధం ముగింపుపై చర్చలు తుదిదశకు వచ్చాయనే వార్తలు వస్తున్నాయి. రేపో మాపో యుద్ధం ముగియవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇది కాస్త ఉపశమనం కలిగిస్తున్నా యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే సప్లై చైన్లు, రవాణా రూట్ల పునరుద్ధరణకు సమయం పడుతుంది. హర్ముజ్ మూసివేత వల్ల పెరిగిన నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఫ్రైట్ ధరలు తగ్గాల్సి ఉంటుంది. అంటే కొన్ని రోజుల పాటు ధర ప్రమాదాన్ని కాచుకొని ఉండాల్సిందే.